శ్రీమాత్రే నమః. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి. స్త్రీలు చేసే అన్ని వ్రతాలలో వరలక్ష్మి వ్రతం చాలా శక్తివంతమైనది. వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఎలాంటి పట్టింపులు ఉండవు. భక్తిపూర్వకంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలు. కోరినన్ని వరాలను ఆ వరలక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజున మనం ఎంతో హడావిడిగా ఉంటాము. పూజ చేసే సమయంలో ఏదైనా వస్తువులు మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉండాలంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజునే ఈ వీడియోలో చెప్పిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి. అయితే వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం లక్ష్మీదేవి నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహించే మాసమే ఈ శ్రావణ మాసం. కోరిన వరాలు అందించే ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో పూజిస్తాము. శ్రావణ మాసంలోని 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయటం కుదరకపోతే శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతానికి మొదటిగా కావాల్సింది అమ్మవారి రూపు. అమ్మవారి రూపును పెట్టలేని వారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకోండి. ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. పటంలో ఉన్న అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్నట్లు ఉండాలి. అలాగే పటంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారు ఆకుపచ్చని చీరతో ఉండాలి. కలశ పూజ కోసం ఒక రాగి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. 2 కొబ్బరికాయలు, ఒక కొబ్బరికాయ కలశం మీద పెట్టేందుకు, మరొక కొబ్బరికాయ పూజ చేసిన తర్వాత అమ్మవారికి నివేదించడానికి. ఎర్రని జాకెట్ ముక్కలు తీసుకోవాలి. ఒక జాకెట్ ముక్క కలశం పైన పెట్టేందుకు, మిగతా జాకెట్ ముక్కలు ముత్తైదులకు వాయనంగా ఇచ్చేందుకు. ఒక చెక్కపీట, ఈ చెక్కపీట పైన అమ్మవారి పటాన్ని పెట్టుకోవాలి. అలాగే కలశాన్ని కూడా ప్రతిష్ఠించుకోవాలి. మీ ఇంట్లో పీట లేకపోతే పీటకు బదులుగా అరటి ఆకును ఉపయోగించండి. అమ్మవారి పూజలో దీపారాధన చేయడానికి మట్టి ప్రమిదలను ఉపయోగిస్తాము. ఈ పూజలో ఖచ్చితంగా 2 ప్రమిదలను వెలిగించుకోవాలి. మట్టి ప్రమిదలు లేని వాళ్ళు బియ్యపిండితో ప్రమిదలను తయారు చేసుకోవచ్చు. దీపారాధన చేయడానికి ఒత్తులు మీకు వీలు కుదిరితే తామర ఒత్తులను తెచ్చుకోండి. తామర ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలాగే ఈ వరలక్ష్మి పూజలో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సిద్ధం చేసుకోండి. 1/2 kg బియ్యం సిద్ధం చేసుకోవాలి. ఈ బియ్యాన్ని పీట మీద పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి. 1/2 కిలో శనగలు, ఈ శనగలను రాత్రిపూట నానబెట్టి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టండి. అలాగే ముత్తైదువులకు వాయనమిచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా నానబెట్టిన శనగలను అందించాలి. ఇక అమ్మవారి పూజలో ఖచ్చితంగా పానకాన్ని అలాగే వడపప్పును నివేదించాలి. ఈ 2 నైవేద్యాలు లేకపోతే మాత్రం అమ్మవారి పూజ అసంపూర్ణం. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టమట. కాబట్టి యాలకులు అలాగే మిరియాలు వేసిన పానకం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. వడపప్పు కోసం ముందు రోజు రాత్రి పెసరపప్పును సిద్ధం చేసుకోండి. ఇక చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు, పూర్ణం గారెలు, పులిహోర, బూరెలు వంటి ప్రసాదాలను అమ్మవారికి నివేదించవచ్చు. అమ్మవారి పూజలో 5 రకాల పూలను సిద్ధం చేసుకోవాలి. 5 రకాల పూలను పెట్టలేని వాళ్ళు ఎర్రని గులాబీ పూలను సిద్ధం చేసుకోవాలి. గులాబీ పూలతో పూజిస్తే సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. పూలతో అర్జిస్తే మంచిదని చెబుతారు. 2 పూలమాలలు, ఒక పూలమాల కలశానికి వేసుకోవాలి. మరొక పూలమాల అమ్మవారి పటానికి వేసుకోవాలి. పూజాగది ముందు ముగ్గు వేయడానికి బియ్యపు పిండిని సిద్ధం చేసుకోవాలి. పూజలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి కాబట్టి అక్షంతలను సిద్ధం చేసుకోండి. 2 డజన్ల ఎర్రని గాజులు, ఈ గాజులను అమ్మవారి పూజలో పెట్టి ముత్తైదులకు వాయనంగా ఇవ్వాలి.
పూజలో అమ్మవారికి సమర్పించేందుకు ఒక చీర అలాగే ఒక జాకెట్ ముక్కను సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి పెట్టే చీర ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది. ఇంటికి వచ్చిన ముత్తైదులకు కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముఖానికి గంధం రాయాలి. కాబట్టి పసుపు, కుంకుమలు అలాగే గంధాన్ని రెడీగా ఉంచుకోండి. తమలపాకులు 2 డజన్లు, అరటి పండ్లు, ఎండు ఖర్జూరాలు, వక్కలు, చిల్లర నాణాలు, పసుపు, కుంకుమలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా తమలపాకులలో ఉంచి ముత్తైదులకు వాయనంగా అందించాలి. ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవడానికి, పూజా గది అలంకరించుకోవడానికి మామిడి ఆకులను సిద్ధంగా ఉంచుకోవాలి. పూజలో ఖచ్చితంగా పంచామృతం పెట్టుకోవాలి. పంచామృతం చేయటం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార ఈ 5ంటిని కలిపి పంచామృతం తయారు చేసుకోవాలి. అమ్మవారికి నివేదించేందుకు మీ శక్తి కొలది పిండి వంటలు పూజా సమయంలో చేతికి కంకణాలు కట్టుకోవాలి. కాబట్టి కంకణాలు తయారు చేసుకోవడానికి ఒక తెల్లటి దారం సిద్ధం చేసుకోవాలి. ఈ దారానికి పసుపు రాసి ఒక పుష్పం కట్టి కంకణంలాగా తయారు చేసుకోవాలి. అమ్మవారికి హారతి ఇవ్వడానికి హారతి పళ్ళెంలో ముద్ద కర్పూరం, గంట, ఇక నీటితో పాటుగా అక్షంతలు, అగరవత్తులు, అగ్గిపెట్టె. పూజ చేసిన తర్వాత వ్రత కథను చదవటం కోసం ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం చేసుకోవచ్చు. అయితే భోజనాన్ని చేసేటప్పుడు విస్తరాకు మీదే భోజనం చేయాలి. కాబట్టి ఒక విస్తరాకును ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా ఈ పూజా సామాగ్రి మొత్తాన్ని ముందు రోజే సిద్ధం చేసుకొని పెట్టుకోండి. స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం తప్పనిసరి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. మీ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకోండి. భక్తితో చేసే పూజకైనా సరే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.